కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన డిఎస్ 1998లో పీసీసీ అధ్యక్షుడిగా మొదటిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా ఆయన సమైక్యాంధ్రలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా 2004, 2009లో మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. డిఎస్ నివాసానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు చేరుకుంటున్నారు. రేపు నిజామాబాద్లో డిఎస్ అంత్యక్రియలు ఉండనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని నివాసానికి డిఎస్ పార్థివ దేహంని తరలిస్తారు. డిఎస్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. క్యూ చెప్పలేదు కదా. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
పిసిసి అధ్యక్షుడుగా ఉండడంతో పాటు మంత్రిగా కూడా సేవలు అందించారు. పిసిసి అధ్యక్షుడుగాను ఆయన 1998లో మొదటిసారిగా ఆయన ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. మరోవైపు డిఎస్ ఇంటికి ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అటు రేపు సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్లోని నివాసానికి డిఎస్ పార్థివ దేహం చేరుకోనుందని అభిమానులు సందర్శనార్థం కాసేపు అక్కడ ఉంచనున్నారు. రేపు డిఎస్ అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. తండ్రి మృతి పట్ల కుమారుడు ధర్మపురి అరవింద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నా తండ్రి గురువు అన్నీ నాన్నే అని, భయపడకుండా పోరాడాలని నేర్పించింది నాన్నే అని, ప్రజల కోసమే జీవించాలని చెప్పేవారని ఎంపీ ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా బలహీన వర్గాల ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ఈరోజు ఏవైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఏర్పడితే శ్రీనివాస్ గారు ఒక పరిష్కారాన్ని నమ్ముకుంటారుగా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో కానీ అనేక అంశాలు టెలిఫోన్ పక్కనుంటే శ్రీరామ్ ఎంత పెద్ద చక్రమైన తిప్పుతారనేటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో సమన్వయం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యోగంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ చెప్పు మళ్ళీ చేస్తాం, షూటింగ్లో మళ్ళీ చేస్తాం. నా షూ లేదు, ఆయన పాత్ర కాంగ్రెస్ పార్టీలో పరిస్థితుల వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా పార్టీ మారినప్పుడు కూడా మళ్ళీ అదేవిధంగా ఇందిరాగాంధీ పడిపోయిన వర్గాల దామోదరం సంజీవయ్యను రాష్ట్ర పిసిసి అధ్యక్షుడే కాకుండా కేంద్రంలో కూడా 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు కూడా అవకాశం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు కూడా